నమస్కారం. ఇక రాజా రాణీల వద్దకేనా ఇది? ఈ కథనం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. రోజుకొకరు ఖైదై రిమాండ్కు వెళ్ళడం మనం చూస్తున్నాము. ఈ కథనాన్ని మీకు అందించే ముందు మిత్రులారా, శ్రేయోభిలాషులారా, అందరూ నా ఛానల్ని చూసి మీకు లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది వరకు 33 మంది ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నట్లు సిట్ అధికారులు తేల్చడం జరిగింది. వీరిలో ముఖ్యమైన వారిని ఖైదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, ముఖ్య పాత్రదారులెవరు, సూత్రధారులెవరు అని చూస్తే ఇది చిన్న స్కామ్ కాదు, మతిపోయే స్కామ్. ఇప్పుడు నేను ఇచ్చే ఈ తుల్యమైన లెక్కల్ని మీరు చూడండి. 1,20,000 కోట్ల రూపాయల వ్యాపారం, సారా వ్యాపారం. లెక్కలో చూపించినవి 99,000 కోట్ల రూపాయలు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ 660 కోట్ల రూపాయలు. చూడండి, ఇక్కడనే తెలిసిపోతుంది ఎంత లావాదేవీలు అయినాయని. దీనిలో వీళ్లకు ముట్టినవి అంటే ఈ సారా గ్యాంగ్స్టర్స్కు ముట్టినవి, డిస్టిలరీస్ దగ్గర లంచం తీసుకున్నది 3,600 కోట్ల రూపాయలు. ఈ విషయమై వ్యాపార లావాదేవీలలో స్కామ్ జరిగినది ప్రభుత్వ అంచనా ప్రకారం 33,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఖాళీ బాటిల్, ఆ బాటలకు మూతలు, సప్లై చేసిన వారి దగ్గర నుంచి లంచాల రూపంగా 2,300 కోట్ల రూపాయలు. అయితే ఈ సారా రూపంలో మొత్తం స్కామ్ సుమారు 40,000 కోట్ల రూపాయలు. అయితే దీనిలో మధ్యవర్తులు ఒకటి బాలాజీ గోవిందప్ప, అంటే గోవిందప్ప బాలాజీ, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, రాజ్ కేసీ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి. వీరందరూ ప్యాలెస్ రాజారాణికి తెలియకుండా నొక్కినది 4,000 కోట్ల రూపాయలు. ఇది ఇప్పుడే రాజారాణికి తెలిసి తలలో జుట్టు రాలేంత వరకు పీక్కుంటున్నారు అన్న సమాచారం మనకు అందిన వార్త. ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ మన ప్రథమ మంత్రికి, హోంమంత్రికి తెలియకుండా జరిగిందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. ఒక్క 400 కోట్ల స్కామ్కు ఢిల్లీ ముఖ్యమంత్రిని, మిగతా వారిని ముప్పు తిప్పలు పెట్టి ప్రభుత్వాలే కూల్చినారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ కేంద్ర మంత్రులకు ఎలా తెలియకుండా పోయిందని ప్రజలు పదే పదే అనుకుంటున్నారు. ఇప్పుడైతే గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డిని మరియు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని, రాజ్ కేసీ రెడ్డిని కస్టడీకి తీసుకొని నిజాలు రాబట్టి వారి మీద దాని మీదట, ఆ నిజాలు వచ్చిన మీదట ప్యాలెస్ రాజారాణి దగ్గరకు పోయే పరిస్థితులు కనబడుతూ ఉండాయని నిఘా వర్గాలు అనుమానం. ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.